ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. గోవిందా గోవిందా 50 కిలోల బంగారం మాయం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో మాయాజాలం. 30 విగ్రహాల ధ్వంసం. వైకాపా పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ. ఇంత క్రిస్టల్ క్లియర్గా వార్త వచ్చింది. సో 50 కిలోల బంగారం మాయం ఏంటి? మరి విమాన గోపురం పనుల్లో మాయాజాలం బాగానే ఉంది, సరే దోచేశారు. మరి 30 విగ్రహాల ధ్వంసం ఎందుకు చేశారు? ఈ రెండింటికి ఒక కనెక్షన్ ఉందన్నమాట. ఏదైతే గోవిందరాజస్వామి వారి విమాన గోపుర పనుల్లో మాయాజాలం జరిగి 50 కిలోల బంగారాన్ని అప్పటి వైసీపీ పాలకులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్గా ఉన్నా లేకపోతే సీఎంగా ఉన్నా ఇంకెవరున్నా, సో దానికి పాల్పడ్డారో 50 కిలోల బంగారం కోసం, దాన్ని కప్పిపుచ్చేందుకు ఈ 30 విగ్రహాల ధ్వంసం చేశారు. ఒకటి మరుగున పడాలంటే ఒకటి తెరపైకి రావాలి కదా. సో దానికోసం ఇప్పుడు ఆ 30 విగ్రహాలు కూడా ధ్వంసం చేశారు. ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు విజిలెన్స్ విచారణ చాలా గట్టిగా జరుగుతుంది. సో ఇప్పటికే టీటీడీలో చాలా స్కామ్లు, ఒకటి కాదు, రెండు కాదు, 4 స్కామ్లు బయటపడ్డాయి. పరకామణి చోరీ జరిగింది, లేకపోతే కల్తీ నెయ్యి స్కాము, ఇంకా పట్టు వస్త్రాల స్కాము, ఇప్పుడు బంగారం మాయం. తవ్విన కొద్దీ అక్రమాలే, అరాచకాలే. ఎక్కడ అసలు అంటే శ్రీవారిని ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారైనా లడ్డూ తినాలనే ఫ్యాన్స్ ఉంటారు, ఒక్కసారైనా తిరుపతి వెళ్ళి రావాలనే ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ స్కాములు బయటకు వస్తుంటే నిజంగా ఇన్ని జరుగుతాయా తిరుమలలో? ఒక వ్యక్తి సీఎంగా ఉంటే, ఒక వ్యక్తి సీఎంగా ఉంటే, ఒక పార్టీ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఏళ్తే ఇన్ని అరాచకాలు జరుగుతాయా? ఇన్ని అక్రమాలు జరుగుతాయా? ఎక్కడ చేయకూడదో అక్కడే ఇన్ని అరాచకాలు చేస్తే ఇక చేయాల్సిన చోట మరి వీళ్ళు కామ్గా ఉంటారా? అలాంటి అనుమానాలు చాలామందికి రేకెత్తిస్తున్నాయి. సో వస్త్రాల కొనుగోలు కావచ్చు, పరకామణి చోరీ కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, ఇలా అంశాలపై ప్రతిదానికి విచారణ సంస్థలు విచారణ జరుపుతుండగానే తాజాగా తిరుపతిలో గోవిందరాజస్వామి వారి విమాన గోపుర పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై ఇప్పుడు విజిలెన్స్ విచారణ లోతుగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి 30 విగ్రహాలు కూడా ధ్వంసమైన విషయం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రాథమిక విచారణలో ఏమొచ్చిందంటే 50 కిలోల బంగారం ఎలా మాయం చేశారు, దానికి సంబంధించి ఏంటి అంటే, మరి దాన్ని ఇష్యూ అవ్వకుండా ఎలా అయింది? విజిలెన్స్ ఆల్రెడీ పట్టేద్దు కదా. పట్టిన తర్వాత కాన్సిక్వెన్స్, కోర్టులు, కేసులు ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ లోక్ అదాలత్తుల్లో లాంటి సంస్థలను తీసుకొచ్చి అక్కడికక్కడికి కేసులు క్లోజ్ చేసినా సరే విజిలెన్స్ ప్రకారం ఆన్ రికార్డ్ అయితే ఉండాల్సిందే. మరి అలాంటి ఆన్ రికార్డు లేకుండా ఎలా చేశారు అనే దానిపై కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50 కిలోల బంగారం మాయం చేశారు. సో తిరుమలలో జరిగిన స్కామ్ గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.